దేవుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థన వాక్య వచనాల్లో ఒక వచనాన్ని దేవుని మనం ఇలాగ అడుగుతాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను కూడా క్షమించు ప్రభువా అని మనం అడుగుతాం. జాగ్రత్తగా వినండి. రుణములు అనగా పాపము, అతిక్రమము, అవిధేయత. అలాగే మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం అనగా మా ఎడల ఎవరైతే మా ఎడల అతిక్రమం చేశారో, మా ఎడల మమ్మల్ని దూషించారో, లేకపోతే మా ఎడల ఎవరైతే పాపం చేశారో వారిని మేము క్షమిస్తున్నాం ప్రభువా, మా రుణములు కూడా నువ్వు క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. దీని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే కనుక చాలామంది అభిప్రాయపడేది, మా రుణస్థులు మేము క్షమిస్తే మా రుణాలు కూడా క్షమించబడతాయి, మా పాపములు కూడా క్షమించబడతాయి, మా విధేయత కూడా క్షమించబడుతుంది, మా అతిక్రమం కూడా క్షమించబడుతుంది, మేము నీతిమంతులుగా అవుతాము అని చాలామంది అభిప్రాయపడతారు. ఇతరులని మనం క్షమిస్తే మన పాపములు కూడా క్షమించబడతాయి అని లెక్కలోకి మనం తీసుకుంటే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి రావాల్సిన పని ఏంటి? ఈ రీతిగా మన పాపములు క్షమించబడితే యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన యొక్క అమూల్యమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మన పాపం కడగటానికి ఎందుకు లోకానికి రావాల్సిన పని ఎందుకు వచ్చింది? మన పాపములు ఈ రీతిగా క్షమించబడితే ఆయన మూడో దినమున పునరుద్ధానమున లేవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? చూడండి, ఒక విషయం బాగా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తుని మన విశ్వాసం ద్వారా, ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి, మనం రక్షించబడి ఉన్నాం కాబట్టి ఇతరులను మనం క్షమిస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా ఆయన నామంలోనే మనం రక్షించబడ్డాం కాబట్టి ఇతరులని యొక్క మన ఎడల చేసిన ఆ రుణాలను మనం క్షమిస్తున్నాం. అంతే తప్ప కానీ ఇతరుల రుణస్థులను మనం క్షమించిన దాన్ని బట్టి మన రుణాలు క్షమించబడటం లేదు. ఇది కంప్లీట్గా సువార్తకి విరుద్ధము, సువార్తకి వ్యతిరేకము. మరలా చెబుతున్నాను, మనం రక్షించబడ్డాము కాబట్టి ఇతరుల యొక్క రుణాలు మనం క్షమించబడుతున్నాం. మనం రక్షించబడ్డాం కాబట్టి ఇతరుల యొక్క అవిధేయతను మనం క్షమిస్తున్నాం. మనం రక్షించబడ్డాం కాబట్టి ఇతరుల యొక్క పొరపాట్లు మనం క్షమిస్తున్నాం. అంతే తప్ప కానీ ఇతరులను క్షమించిన దాన్ని బట్టి మన యొక్క రుణాలు క్షమించబడుతున్నాయి, మన నీతిమంతులు తీర్చబడుతున్నాం అన్నది చాలా పొరపాటు. ఇది సువార్తకి అవిధేయత.